హాయ్ అందరికి. ఈరోజు మా ఇంట్లో టిఫిను అట్లు వేసాను. అంటే ఇంకా ఇడ్లీ పిండి, దోస పిండి లేనప్పుడు అప్పటికప్పుడే సింపుల్‌గా ఎలా వేసుకోవాలో ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో బియ్యపిండి వేసుకొని అందులో కొద్దిగా క్యారెట్ తురుము, పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, సాల్ట్ వేసి వాటర్ వేసి మన దోస పిండిలాగే కలుపుకోవాలి. కాకపోతే కొద్దిగా పల్చగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద ఒక పెనం పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఇలా అట్టు వేసుకోవడమే. ఇంకా ఇందులోకి కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కొబ్బరి చట్నీ కూడా సింపుల్గా ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాము. ముందుగా అయితే కొద్దిగా పల్లీలు వేయించుకోవాలి. వేయించుకొని అందులోనే ఆ పల్లీల్లోనే కొద్దిగా అంటే పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకొని అందులో 2, 3 పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, చిటికెడు పసుపు, కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకోవడమే. అంతే, చాలా బాగుంటుంది. ఈ చట్నీ దోశలోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. మరి మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసుకున్నారో నాకైతే కామెంట్ పెట్టండి. బాయ్.